బళ్ళారిలో జరిగిన కాల్పులతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం మొత్తం సీన్ మార్చేసింది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గరే కాల్పులు జరిగాయి. ఈ ఘటన రాజశేఖర్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. బళ్ళారిలో హవంబావిలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద బళ్ళారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి అనుచరులతో కలిసి వచ్చినప్పుడు ఈ ఉద్రిక్తతకు దారితీసింది. బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని 3న ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బళ్ళారి వ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. హవంబావిలోని జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీకి కూడా దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు సతీష్ రెడ్డి. దీనికి జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు. ప్రహరీకి వద్దని బయట కట్టుకోవాలని సూచించారని చెబుతున్నారు. అయితే సతీష్ రెడ్డి వారి మాటలు వినకుండా కుర్చీ తెప్పించుకుని జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టేందుకు భీష్మించడంతో గొడవ మొదలైంది. అప్పుడే గంగావతి నుంచి గాలి జనార్దన్ రెడ్డి రావడంతో సతీష్ రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టినట్టు మరో వాదన వినిపిస్తోంది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నాయి. ఇద్దరి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపగా సతీష్ రెడ్డి ఓ గన్మ్యాన్ వద్ద తుపాకీ లాక్కొని జనార్దన్ రెడ్డి వైపు 2 రౌండ్లు కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. ఈ కాల్పుల నుంచి కొద్దిలో తప్పించుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి. ఈ కాల్పుల సమయంలో ఓ బుల్లెట్ తగిలి భరత్ రెడ్డి వర్గానికి చెందిన రాజశేఖర్ చనిపోగా సతీష్ రెడ్డికి బుల్లెట్ తగిలింది. కాల్పుల గురించి తెలుసుకున్న గాలి సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లీ ఎమ్మెల్యే సురేష్ బాబు, గాలి సోమశేఖర్ రెడ్డిలు తమ అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గొడవ గురించి తెలుసుకుని ఎమ్మెల్యే భరత్ రెడ్డి కూడా బళ్ళారి వచ్చారు. ఈ ఘటన కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చగా మారింది. ప్రస్తుతం బళ్ళారి ప్రాంతం పోలీసుల వలయంలో ఉంది. అయితే చిల్లర రౌడీలకు భయపడేది లేదన్నారు జనార్దన్ రెడ్డి. తనపై కాల్చిన బుల్లెట్ సైతం చూపించారు. బీజేపీ నేతలను తనను హత్య చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంలోని నేతలు కుట్ర చేస్తున్నట్టు జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇది ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿನ ಅವನ ಸತೀಶ್ ರೆಡ್ಡಿನ ಹೊರಗಡೆ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಅವನ ಆರಾಮಾಗಿ ಬಂದು ನಡ್ಕೊಂಡು ಬಂದು ಅಂಬುಲೆನ್ಸ್ ಹಚ್ಕೊಂಡಿದ್ದ. ಇವನ್ನೇ ಎಲ್ಲ ಮೀಡಿಯಾ ಗ್ರೂಪ್ಗಳಿಗೆ ನಾನು ಹಾಕ್ತೀನಿ. ನಾನು ಆರಾಮಾಗಿ ಅವನೇ ನಡ್ಕೊಂಡು ಬಂದು ಅಂಬುಲೆನ್ಸ್ ಹತ್ತಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಇಲ್ಲಿಂದ ಕಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅವರು. ಯಾಕಂದ್ರೆ ಅವನೇ ಇಲ್ಲಿ ಬಂದು ಗಲಾಟೆ ಮಾಡಿದ್ದು. ಫಸ್ಟ್ ಅವ್ರನ್ನ ಊರಿಂದ ಬಿಡಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಬಂದು ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಅವನು ಸತೀಶ್ ರೆಡ್ಡಿ ನೀವು ಈ ವಿಡಿಯೋ ನಿಮ್ಗೆಲ್ಲ ಕಳಿಸ್ತೀನಿ. ನಿಮ್ಮ ಹತ್ರ ಇರ್ಬೋದು, ನಾನು ಕಳಿಸ್ಕೊಡ್ತೀನಿ. ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿನ ಅವನ ಸತೀಶ್ ರೆಡ್ಡಿನ ಹೊರಗಡೆ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಅವನ ಆರಾಮಾಗಿ ಬಂದು ನಡ್ಕೊಂಡು ಬಂದು ಅಂಬುಲೆನ್ಸ್ ಹಚ್ಕೊಂಡಿದ್ದ. ಇವನ್ನೇ ಎಲ್ಲ ಮೀಡಿಯಾ ಗ್ರೂಪ್ಗಳಿಗೆ ನಾನು ಹಾಕ್ತೀನಿ. ನಾನು ಆರಾಮಾಗಿ ಅವನೇ ನಡ್ಕೊಂಡು ಬಂದು ಅಂಬುಲೆನ್ಸ್ ಹತ್ತಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಇಲ್ಲಿಂದ ಕಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅವರು. ಯಾಕಂದ್ರೆ ಅವನೇ ಇಲ್ಲಿ ಬಂದು ಗಲಾಟೆ ಮಾಡಿದ್ದು. ಫಸ್ಟ್ ಅವ್ರನ್ನ ಊರಿಂದ ಬಿಡಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಬಂದು ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಅವನು ಸತೀಶ್ ರೆಡ್ಡಿ ನೀವು ಈ ವಿಡಿಯೋ ನಿಮ್ಗೆಲ್ಲ ಕಳಿಸ್ತೀನಿ. ನಿಮ್ಮ ಹತ್ರ ಇರ್ಬೋದು, ನಾನು ಕಳಿಸ್ಕೊಡ್ತೀನಿ. ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿನ ಅವನ ಸತೀಶ್ ರೆಡ್ಡಿನ ಹೊರಗಡೆ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಅವನ ಆರಾಮಾಗಿ ಬಂದು ನಡ್ಕೊಂಡು బళ్ళారిలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశ కంటిన్యూ చేస్తారు. రైట్ సుధా, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ సార్, బళ్ళారి రాజకీయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఒక ఫ్లెక్సీ రగడ ఏకంగా బుల్లెట్లు గాల్లోకి కాల్పుల వరకు వెళ్ళింది, ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కూడా కారణమైంది. అయితే ఇక్కడ రాజకీయ వైషమ్యాలు కూడా కనిపిస్తున్నాయి. దీంట్లో రాజకీయ కోణం కూడా దాగి ఉందా? ఇటు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా గతంలో ఉన్నటువంటి వైరాలను ఇప్పుడేమైనా దీంట్లో చూసుకున్నారనేది. ఇంతకుముందు మీరు ఇంట్లో చెప్పిన విధంగా చాలా అంశాలు జరిగాయి. ఏదైతే మహర్షి వాల్మీకి సంబంధించి విగ్రహానికి సంబంధించి ఆ ఫ్లెక్సీలు కట్టడం,
అది ఆ ప్రహారీ కూడా కట్టదంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు చెప్పడం, లేదు కడతామంటూ మాట్లాడడం, అది కాస్త చినికి చినికి గాలివానలా మారి అటు గన్మెన్ల దగ్గర నుంచి గన్నులు తీసుకొని గాల్లో ఫైర్ చేయడము, ఆ ఫైరింగ్ వల్ల కొంతమంది గాయాలు కావడం, ఆ గాయాలను కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ లో కూడా చూపించారు, ఎవరెవరికి ఏ విధంగా గాయాలయ్యాయి, ఏంటి సిచ్యువేషన్ అనేది కూడా మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. అయితే ఆ బుల్లెట్ ని చూపించారు, ఆ దాడికి సంబంధించినటువంటి ఘటనలు చూపించారు, ఏం జరిగింది ఏంటి దీంట్లో, ఎందుకు మళ్ళీ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ప్రాబల్యం మళ్ళీ తెర మీదకి రాబోతుందా కర్ణాటకలో అనేది కూడా ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. ఎస్, మా ప్రతినిధి రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు. ఎస్ ఆశ, ప్రస్తుతము బళ్ళారిలో అయితే హైటెన్షన్ వాతావరణము కంటిన్యూ అవుతుంది. నిన్న రాత్రి జరిగినటువంటి ఈ చిన్న గొడవ మరి బుల్లెట్ కాల్పు వరకు కూడా వెళ్ళడం, ఇందులో ఒక మనిషి చనిపోవడము, ఆ తర్వాత ఒకరిని ఒకరు పరస్పరము రాళ్లతో దాడి చేసుకోవడము, మద్యం బాటళ్లతో కొట్టుకోవడం లాంటి సీన్ వరకు వెళ్ళింది. ప్రస్తుతం ఇప్పుడు సోమశేఖర్ అనే వ్యక్తి ఈ ఘటనలో చనిపోగా పలువురు వ్యక్తులు, రెండు వర్గాలకు సంబంధించినటువంటి రెండు వ్యక్తులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రేపు వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి భరత్ రెడ్డి రేపు అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి నిర్ణయించారు. ఇందులో భాగంగానే జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే అక్కడ ఏర్పాటు చేయొద్దండి, మా ఇంటి దగ్గర వద్దు, కొద్దిగా దూరం వెళ్ళి మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే ఆ ఇంటి దగ్గరికి వచ్చినటువంటి గంగావతి ఎమ్మెల్యే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళకి సున్నితంగానే సూచించడం జరిగింది. అయితే ఈ భరత్ రెడ్డి తర్వాత అతని ప్రధాన అనుచరుడు సన్నిహితుడు సతీష్ రెడ్డి వాళ్ళ అనుచరులందరూ కూడా లేదు మేము ఇక్కడే కట్టాలా అని చెప్పేసి భీష్మించుకొని కూర్చొని మొండిగా అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యలోనే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు బాగా పరస్పరము వాదించుకోవడము, దీంతో ఒకరికొకరు దాడి చేసుకోవడం వరకు వెళ్ళింది. ఇదే సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి సతీష్ రెడ్డి గన్మ్యాన్ కి సంబంధించినటువంటి పిస్తోళ్లను తీసుకొని మరి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ప్రధానంగా గాలి జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని చంపాలా అని చెప్పేసి మరి ఈ రకంగా చేశారని చెప్పేసి మరి గాలి జనార్దన్ రెడ్డి కూడా ఆరోపించారు. మరి జనార్దన్ రెడ్డికి అయితే ఏమీ గాయాలు ఏమీ లేదు, ఈ ప్రమాదం నుంచి తప్పించుకొని మరి అనుచరులు మళ్ళీ వాళ్ళ వైపు నుంచి కూడా ఇక్కడ కాల్పులు జరపడము, పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున గుమ్ముగూడి మరి జనాలంతా కూడా ఎక్కువ కావడంతో మరి అక్కడ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఇండ్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరు నేతల ఇండ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఆ ప్రాంతాలనంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ప్రస్తుతం బందోబస్తు అయితే కంటిన్యూ అవుతుంది. హైటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ఆశ. ఎస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ రామాంజనేయులు. ఎస్, దీంట్లో ఇప్పటికిప్పుడు అంటే ఫ్లెక్సీ వార్ కారణంగానే ఇది అనుకోకుండా జరిగినటువంటి ఘటన, లేదంటే కొన్ని కూడా వస్తున్నాయి, మనం ఈ విధంగా ముందుకెళ్తే గనక ఆల్రెడీ వార్ అనేది స్టార్ట్ అవుతుంది, అది ఇంకాస్త ఉధృతం అవుతుంది. ఎందుకంటే జనార్దన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రకారం చూస్తే తనను బీజేపీ నేతలను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారు, దాంట్లో భాగంగానే ఇది జరిగిందని చెప్పి స్టేట్మెంట్ చూస్తున్నాం. అసలు ఇదంతా అంటే హత్య చేయాలని ఎవరు ప్లాన్ చేయాలనేది కాంగ్రెస్ నాయకులు లేదంటే భరత్ రెడ్డి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్. కానీ ఏ స్థాయి వరకు వెళ్ళింది, గతంలో గనుల దగ్గర నుంచి ఇప్పుడు గన్ల వరకు వెళ్ళినటువంటి కల్చర్ ఎందుకు? జనార్దన్ రెడ్డిని ఏమన్నా మళ్ళీ హైప్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తున్నారా? మళ్ళీ ఏమైనా రాజకీయాల్లో ఊపందుకోవడానికి ఏమైనా జరుగుతుందా? ఇట్లాంటి చాలా అనుమానాలు అయితే కలుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో రామ్మోహన్ రావు గారు, బళ్ళారి ఇన్సిడెంట్ సాధారణంగా గతంలో మనం బళ్ళారి గురించి మాడుకుంటే గోల్డ్స్ గురించి గన్ల గురించి మాడుకునే వాళ్ళం. ఇప్పుడు గన్ కల్చర్ గురించి, కాల్పుల గురించి ఒకరి మీద ఒకరు మాట్లాడడం, హత్యా ప్రయత్నాలు జరగడం, హత్యలు జరగడం కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి దీంట్లో గతంలో పాత వైరాలే ఇదేమన్నా తెర మీదకి వచ్చింది, లేదంటే అప్పటికప్పుడు ఉన్నవా, ఎట్లా చూడొచ్చు అంటారు మొత్తం? ఆశ గారు, మీకు అట్లాగే ఇన్స్పిరేషన్ నమస్కారం. అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. నిజంగా చెప్పాలంటే ఈ సంఘటన నూతన సంవత్సరం నిన్ననే జరిగింది. చూస్తున్నాను గనుల నుంచి గనులు దాకపోతుంది. అంతవంతా నాకు బాగా పరిచయం. అన్ని మీటింగ్ లో పాల్గొన్నవాడిని. ఆలూరు నుంచి మొదలుకొని ముంతకాలు, అట్లాగే అద్దికొండ, అట్లాగే కింది పోతే బళ్ళారి దాకా. నేను ఎప్పుడు కూడా రాయదుర్గం పోవాలంటే బళ్ళారి ట్రైన్ దిగి వెళ్ళేవాడిని. అట్లా బళ్ళారి టౌన్ లో చాలా సార్లు తిరిగినవాడిని కనుక చెప్తున్నాను. ఇక్కడ ఏమైందంటే మనకు మళ్ళీ ఒకసారి పాలెగాళ్ళ రాజ్యం వస్తుందా అని కనిపిస్తుంది. గతంలో మనకు అంతా కూడా
ఇప్పుడు వాల్మీకులు అంటే పోయేవాళ్ళు వాళ్ళు. వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నంలో ఇది ఒక నా ఉద్దేశం అంటే ఇది బహానా మాత్రమే అంటున్నాను. పాత కక్షలు తీర్చుకోవడానికి ఇది ఒక రకంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మాజీ మంత్రి బీజేపీ నాయకుడు మరి జనార్దన్ రెడ్డి మీద ఎప్పటి నుంచో థ్రెట్స్ ఉన్నాయి, లేకేం లేదు. మైను ల్యాండ్ సాండ్ ఈ విషయంలో ఈ ఆధిపత్య పోర్స్ కొనసాగుతూనే ఉంటది. ఆయుధం వెళ్ళే జనార్దన్ రెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్ కరెక్టే అనుకోవచ్చు. తన మీద హత్యాయత్నం జరిగింది. ఆ ప్రాంత రాజకీయాలు తెలిసిన వాడిగా ఆ ప్రాంత రాజకీయాల్లో చాలా వరకు నిబిటీంలో పాల్గొన్న వాడిగా నేను నా అంచనా ఏంటంటే ఇది కేవలం ఈ బహానా, ఏది ఫ్లెక్సీ బహానా మాత్రమే అంటున్నాను నేను. కావాలని కుర్చీ వేసుకొని కూర్చొని ఇంత ఇప్పుడు ఫ్లెక్సీ కడతారు, ఇంటికి వద్దంటే వెళ్ళిపోతారు అంతే తప్ప కావాలని గెలిగించుకోవడమే కదా. యాక్చువల్ గా జనార్దన్ రెడ్డి ఇంటికి ఫ్లెక్సీ కట్టాల్సిన అవసరం లేదు. కట్టారు అనుకుందాం, నష్టం లేదు. అభ్యంతరం పెట్టారు. అభ్యంతరం పెట్టినంత మాత్రాన వెంటనే కుర్చీ వేసుకొని కూర్చొని మరి అప్పుడు జనార్దన్ రెడ్డి ఇంట్లో లేరట, వచ్చిన తర్వాత కాల్పు జరిపారంటే మనకు అర్థం చేసుకోవచ్చు. ఇది ప్లాన్ గానే చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. రెక్కి నిర్వహిస్తారు, జనార్దన్ రెడ్డి ఇంట్లో ఉన్నారా లేరా అది వేరు. గనుల్లో చాలా వివాదాలు ఉంటాయి వాళ్ళకు. ఇది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ సేమ్ మనిషి చనిపోయాడు, అమాయక ప్రాణం పోయింది, పాలగాళ్ళ రాజు ఏమంటాం కదా. అందుకనే ఈ గనులు అట్లాగే వైను శాండ్ వైన్ మన దీనిలో ల్యాండ్ లో చాలా వివాదాలు ఉంటాయి. ఇప్పుడు లైఫ్ థ్రెట్ ఉంటుంది వీళ్ళందరికీ కూడా. వాళ్ళ పార్టీలు మారడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇటు జనార్దన్ రెడ్డి బీజేపీ అండి, అటు పక్కన భరత్ రెడ్డి కానీ సతీష్ కానీ వాళ్ళు ఇంకొక పార్టీ అయ్యారు. అంటే ఇప్పుడు సంతాపాలు సానుభూతులు రకరకాలు వ్యక్తం చేస్తారు, కానీ విలువైన ప్రాణం అయితే ఒకటి పోయింది, ఈరోజు పోయే అవకాశం ఉంది. అయితే కొంతవరకు వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటుండొచ్చు, కానీ రేపు పొద్దున ఏం జరగబోతుంది అంటే ప్రజల మధ్యన చూసాం కదా, పెద్ద ఎత్తున దొమ్మిదగినంత పని చేశారు. పోలీసులు అరికట్టకపోతే ఇంకో 2-3 ప్రాణాలు పోయి కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా. అంటే మధ్యయుగ రాజకీయాలకు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈ రాయలసీమ రాజకీయమే పక్కన నడుస్తుంటది ఆల్మోస్ట్ ఆల్. అనంతపురం కర్నూలు ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక అటు కర్ణాటకలో కూడా ఇటు పక్కన మనకు వాళ్ళు అనేది ఇటు తూర్పు వైపు జిల్లా కదా ఇది మనకు బళ్ళారి, అటువైపు కూడా ఈ ప్రభావం ఎక్కువ, తెలుగు వారి ప్రభావం ఎక్కువ ఉంది, గనుల ప్రభావం ఎక్కువ ఉంది అంటున్నాను. ఆ కక్ష తెలుసుకోవడానికే ఈ సంఘటనను ఒక సాకుగా తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎస్ రామ్మోహన్ రావు గారు ఒక నిమిషం. మిఠా పార్థసారథి గారు మనకి ఫోన్ లైన్ ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. పార్థసారథి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో, నమస్తే. ఎస్ పార్థసారథి గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ గొడవ? అంటే ఇప్పటికిప్పుడు జరిగిందేనా, లేదంటే పాత కక్షలు పాత వైరాలు దీనికి కారణమయ్యా అనుకోవచ్చు? ఈ కక్షలు కార్పణ్యాలు అనేటువంటివి మన జీవితంలో ఒక భాగం అయిపోయినాయి కొన్ని ప్రాంతాలలో. దానికి ముఖ్యంగా రాజకీయ పార్టీలు, కొన్ని పార్టీలు ఏవైతే ఫ్యాక్షన్ తోనే బతకాలి, ఫ్యాక్షన్ తోనే జీవించాలి, ఫ్యాక్షన్ ద్వారానే ఓట్లు కొల్లగొట్టాలి, లేదా ఫ్యాక్షన్ ద్వారానే సంపాదించాలి అనేటువంటి పరిస్థితికి మన యొక్క కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిజంగా దీన్ని నివారించాలంటే మొట్టమొదట ప్రజల నుంచి ఒక చైతన్యం రావాలి. అంటే ఈ రోజు ఫ్యాక్షన్ నాయకుడు అనేటువంటి వానికి ఎవరికైనా సరే మేము ఓట్లు వెయ్యము అనేటువంటి బహిరంగంగా ప్రజలు అక్కడక్కడ ఇప్పుడు చాలా రోజులు ప్రొద్దున్నే టీ బంకుల్లో కలుస్తారు. టీ బంకుల్లో కలిసినప్పుడు ఒక అందరూ కలిసి గుంపుగా కలిసి ఇట్లాంటి ఫ్యాక్షన్ వాళ్లకు వేదవాళ్ళు ఎవరికైనా సరే మేము ఓట్లు వెయ్యము అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్న జరుగుతుందేమో గానీ ప్రభుత్వాల నుంచి ఏమీ జరిగేది ఉండదమ్మా. ఎలా ఉంటుందంటే ఈ ఫ్యాక్షన్ డబ్బు అనేటువంటి అధికార మదం వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎంత చేసినా అవసరమైతే జడ్జీలని కొనుక్కుంటారు, అవసరమైతే పోలీసులు కొనుక్కుంటారు, రాజకీయ నాయకుల్ని కొనుక్కుంటారు, వాళ్ళకి కావాల్సింది చేస్తారు. పోలీసు కూడా ఎంత బలహీనంగా ఉంటారంటే తన మీద బీజేపీ నేతల మీద కూడా హత్య చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు జనార్దన్ రెడ్డి. కరెక్ట్ అమ్మా, అదేదో చెప్తున్నా. ఈ రోజు అక్కడ సమస్య ఏంటి? ఫ్లెక్సీలు కట్టడం. ఫ్లెక్సీలు కట్టడంలో ఉండేటువంటిది కార్యకర్తలు వీళ్ళు ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తారు. వాడు ఈయన దగ్గర ఎక్కువ డబ్బులు రావాలనుకోండి, ఎవరి దగ్గర ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గర, వాడు ఒక రకమైనటువంటి ఏదో గందరగోళం సృష్టిస్తే కదా వీడు హీరో లాగా ఫీల్ అయ్యి వాడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు. ఇదే కదా బతుకులు వీళ్ళవన్నీ. సో ఇప్పుడు భరత్ రెడ్డి ఖండిస్తున్నారుగా, ఏదైతే బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఖండిస్తున్నారు కదా, ఇదంతా లేదు, కావాలని చేసింది ఏది కాదు, ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని. నేను 100% వాస్తవం కూడా ఉండొచ్చమ్మా. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరు గాని ఫ్యాక్షన్ లేకపోయి జీవించాలనేటువంటి స్థితి నుంచి చాలా మంది రాజకీయ నాయకులు బయటకు వచ్చేసారు. దాంట్లో అనుమానం లేదు. ఏమన్నా భూ కబ్జాలు చేసుకుందామా, సంపాదించుకుందామా అనేటువంటి దాంట్లో ఉన్నారు. కానీ ఎక్కడ వస్తుందంటే ఇది
వీళ్ళ యొక్క గతంలో ఉండేటువంటి యొక్క దీన్ని అనుసరించుకుని ఈవెన్ కింద ఇప్పుడు నేను స్పష్టమైన ఉదాహరణ చెప్పంటే పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళ ప్రజలందరూ మూర్ఖులు కాదు, మతతత్వవాదులు కాదు. కానీ అక్కడ ఉండే మిలిటరీలో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా యుద్ధాన్ని చూసుకొని డబ్బులు సంపాదించుకోవాలనుకునే బతుకే బతుకు. ఇక్కడ కూడా కొంతమంది వీళ్ళ అనుచరులు ఉంటారు, ఫ్యాక్షన్ నాయకుల అనుచరులు. వాళ్ళు వద్దనుకున్నా కూడా ఏదో ఒకటి సృష్టిస్తారు. సృష్టించిన తర్వాత ఆ ఫ్యాక్షన్ లో ఉండేటువంటి వాడు, ఆ ఊబిలో ఉండేటువంటి వాడు చెయ్యక తప్పదు. చేయకపోతే వీడు బతకలేడు. అందుకే ఫ్యాక్షన్ స్టార్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతకి ఉంటుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఏదో జరిగిందని కాదు. జమీర్ అహ్మద్ ఇష్టం వచ్చినట్లు హిందువుల మీద మాట్లాడినా, లేదా ఎవరు ఏం ఫ్యాక్షన్ కు సంబంధించి మాట్లాడినా, వాళ్ళు పైన ఉండేటువంటి అధిష్టానం వాళ్ళకు ఇద్దరికి మధ్య ఉండే గొడవల్లో చూసుకుంటున్నారు. కానీ ఎవడు నేను ముఖ్యమంత్రి కావాలని నిజంగా ప్రజల్లో ఇటువంటిది రాకూడదు అనేటువంటి దృష్టిలో పెట్టడానికి కూడా టైం లేదు. ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కుర్చీలాటలో మునిగిపోయింది ప్రభుత్వం అంటారు. అంతే అంతేమ్మా. ఓకే, ఒక్కసారి మనకి కాంగ్రెస్ వర్షన్ కూడా తీసుకుందాం. శివకుమార్ గారు మనకి జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ క్లారిటీ ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ? ఒకవేళ ఫ్లెక్సీ కట్టేటప్పుడు కట్టకూడదు అని అభ్యర్థన చెప్తే పక్కన వేరే కట్టుకున్నారు. అది ఇక్కడే సామాన్య ప్రజలు ఏదైనా సరే మన ఇంటి ముందు ఏదైనా కడుతున్నాడు, మనకి నచ్చలేదు అనుకుంటే మా ఇంటికి కట్టదంటే పక్కకి వెళ్ళి కట్టుకుంటారు. ఏదైనా ఏ పార్టీ మీటింగ్ సంబంధించిన అభ్యంతరం చెప్తే కనుక పక్కకి వెళ్ళి ఆ పక్క ఇంటి దగ్గర నుంచి లేదంటే ఎవరైతే వద్దన్నారో అక్కడికి ఆపేసి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ కుర్చీ వేసుకొని కట్టడం అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా వారు అంటున్నారు. గొడవ కారణం ఆశా గారు, ముందు మీకు ప్యానల్ ఉన్న వారికి ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అదే కాకుండా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. అయితే ఈ ఫ్లెక్స్ గొడవల గురించి ఆలోచించేదానికంటే ఈ గ్రూప్ తగాదాలు, లేకపోతే గ్రూప్ రాజకీయాలు, లేకపోతే ఒక్కరిపైన ఒకరు ఆధిపత్యము, వీటి మీదనే ఎక్కువ ఈ కక్ష కార్పణ్యాలు ఎక్కువ అయిపోతున్నాయి ఆశ. దీనివల్ల బహుశా ఫ్లెక్స్ ని ఒక అడ్డం పెట్టుకున్నారు తప్ప వాళ్ళకు వ్యక్తిగతంగా ఎక్కడన్నా ఏదన్నా వాళ్ళ మధ్యన కూడా డిఫరెన్స్ ఉంటేనే ఇది ఇంత పెద్ద దారికి తీస్తుంది తప్ప కానీ ఒక ఫ్లెక్స్ ని అడ్డం పెట్టుకొని ఫ్లెక్స్ వల్లనే ఇంత పెద్ద ఇది జరగడం అనేది పద్ధతి కాదు. కానీ అయినంత మటుకు ఇది ఏదో పాత కక్షలు ఏదో రకంగా అయితే ఉండి ఉంటాయి. దాంతోనే ఇవన్నీ ఇట్లాంటి ఇబ్బందులకు కానీ లేకపోతే ఇంత దారుణానికి కూడా ఇప్పుడు అనుచరుల మధ్యనే తప్ప ముఖ్య నాయకులు ఎవరు కూడా లేరు. అనుచరుల మధ్యనే ఎక్కువ మటుకు ప్రాబ్లం జరుగుతుంది. మా నాయకుడు నన్ను అనే రకంగానే పార్టీ పరంగా జరిగిన ఘటనని మీరు ఖండిస్తున్నారా లేదు అనుకోకుండా జరిగిందంటారు? అది క్లారిటీ ఇవ్వండి. అసలు ఏం జరిగింది, మీ పార్టీ తరఫున చూస్తున్నటువంటి స్టాండ్ ఏంటి? అంటే ఇప్పుడు అది అక్కడ ఖచ్చితంగా మనం ఎవరి మీద జరిగినా ఇటువంటి దారుణాన్ని అయితే ఎవరైనా ఖండించాల్సిందే. కానీ అక్కడ జరిగినది కరెక్ట్ గా ఏంది అనేది మొత్తం ఇంకా క్లారిటీగా లేదు కాబట్టి ఒక ఫ్లెక్స్ వివాదం కారణంగానే దాన్ని చూస్తున్నారు. కానీ నుంచి గన్ మ్యాన్ దగ్గర నుంచి గన్నులు తీసుకోవడం, గాల్లోకి కాల్పులు జరపడం, దాంట్లో ఒకరు చనిపోవడం, రాజశేఖర్ అనే పర్సన్, ఈ సతీష్ రెడ్డి ఏదైతే భరత్ రెడ్డి అనుచరు ఉన్నారో వాళ్ళు తీసుకోవడం, ఈ అంటే గన్ని గాల్లో కాల్చడం అది ఎంతవరకు వెళ్ళింది అనేది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాన్ని మళ్ళీ ఇప్పుడు మీ పార్టీ నేతలు కానీ సంతాపం వ్యక్తం చేసినా లేదంటే వారి కుటుంబానికి ఎంతో కొంత సొమ్ము ద్వారా ఇచ్చినా సరే ప్రాణాన్ని అయితే వెనక్కి తీసుకురాలేరు. ఆ కుటుంబానికి అయితే ఆ వ్యక్తి లేని లోట్లు అయితే భర్తీ చేయలేరు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు, ఒకవేళ ఇంకా ఏదైనా సీరియస్ అయ్యి ఇంకా ప్రాణాలు కోల్పోతే ఒక వ్యక్తి ప్రాణం పోయింది నిజంగా వాళ్ళని మటుకు ఆ లోటును మటుకు ఎవరు కూడా తీర్చలేరు. ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా తీర్చలేరు. కానీ ఈ జరిగే సంఘటనలో మటుకు ఆ తొందరపాటు నిర్ణయము మా నాయకుడిని ఇట్లా అన్నాడు లేకపోతే గన్మెన్ దగ్గర తీసుకోవడం కూడా మీరు అన్నట్టు అది తొందరపాటు నిర్ణయము. రెండోది ఆ ఆవేశపూర్వకంగా మా బాస్ మీదకి వచ్చేసినావా అనే రకంగా కూడా ఇటువంటివి జరుగుతున్నాయి. అసలు మాక్సిమం గా ఇవన్నీ కూడా ఒక రకంగా ఒకరికొకరికి ఏదో రకంగా రాజకీయ విద్వేషాలు ఉండడం వల్లనే ఇది జరిగి ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఏదో మామూలుగా ఫ్లెక్స్. సో క్లారిటీగా చెప్తున్నారు గతంలో ఉన్నటువంటి వైరాలు లేదంటే గతంలో ఉన్నటువంటి ఇష్యూస్ కారణంగా ఇది స్థాయికి చేరుకుంది. సాధారణంగా పొలిటికల్ లీడర్స్ లో వస్తూ ఉంటుంది. రాజకీయాలు అన్నాక అధికార పక్షం ప్రతిపక్షం, గతంలో గెలిచిన వాళ్ళు గతంలో ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, చిన్న మాట అన్నా సరే ఆ ఫైట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఎంతవరకు వెళ్తుంది అనేది అనుచరుల మధ్య ఈ స్థాయిలో మనకి చూపిస్తున్నారు కదా. జనార్దన్ రెడ్డి కూడా క్లియర్ గా చూపిస్తున్నారు. ఇంతకు ముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎవరెవరికి ఏ స్థాయిలో గాయాలు అందరూ కూడా కట్టుతో ఉన్నారు. అంటే అంత స్థాయిలో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. ఫైనల్ గా రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారు?
నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పార్థసారథి గారు నాకు మంచి మిత్రుడు కానీ శృతి ముక్త వాళ్ళు పనికిరాదు. ఎక్కడో పాకిస్తాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు చెప్తున్నా. ఆ ప్రాంతం తెలిసిన వాడికి చెప్తున్నాను. ఇది పూర్తిగా మన పాత కక్షలే చేసినాయి. అట్లాగే మనకు మన మైండ్ల కుంభకోణంలో పెద్ద ఎత్తున ఇటు పక్క అటు పక్క ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ కర్ణాటకలో. కనుక ఏం చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళ ఆధిపత్యం నడుస్తుంటది. ఈయన బీజేపీ మనిషి జనార్దన్ రెడ్డి కనుక కాల్పులు జరిపారు. కావాలనే గెలిగించి అక్కడ ఫ్లెక్స్ కట్టే చూపించి మొదలు అనుకూలతో మొదలవుతుంది. ముఖ్య నాయకులు వచ్చారు కదా, భరతిరెడ్డి ఖండించినా కూడా భాగస్వామి ఉంది అంటున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు మనం ప్రజలు మారాలి, ఫ్యాక్షనిస్టులు ఓటేది, ఇవన్నీ పిచ్చి మాటలు అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలను మారాలి, ఫ్యాక్షనిస్టులు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాది కదా. ఆనాడు బీజేపీ వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళది కదా అంటున్నాను నేను. ప్రజలను నిందించడం ఏంటి? అటువంటి వాళ్ళు గెలిపించుకోవద్దు అంటే వాడు డబ్బులు ఇస్తున్నాడు, మైండ్ లో దోచుకుంటున్నాడు, వైన్ లో దోచుకుంటున్నాడు, శాండ్ లో దోచుకుంటున్నాడు, ల్యాండ్ లో దోచుకుంటున్నాడు, డబ్బులు పెట్టుబడి పెట్టుకుంటున్నాడు, మన అధికారం కోసం పెట్టుకుంటున్నాడు. పోలీసులు ఏం చేయలేదు, ప్రభుత్వాలు ఎందుకు మరిగా? కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు కాదా? ఏమంటానంటే ఇది కూడా ప్రజల మీద నెట్టి సమస్య లేదు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఇది పెద్ద ఎత్తున జరిగింది. నేను మొత్తం వీధిలో కొట్టుకున్నారు కదా. కాల్పులు జరిగిన తర్వాత ఇటుపక్క అటుపక్క వర్గాలు మోహరించి, బీజేపీ వర్గాలు అటు కాంగ్రెస్ వర్గాలు మోహరించి చేస్తుంటే పోలీసులు ఏదో సమాధానపరిచి పక్కగా పని థ్రెట్ ఇప్పటికీ ఉంది అంటున్నాడు. జనార్దన్ రెడ్డి మీద ప్రేమ లేదు, భరతరెడ్డికి కోపం లేదు. కానీ ఇవాళ రాజ్యం బాధ్యత ఏంటి? ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. వీళ్ళు గతంలో చెప్పాను కదమ్మా, నాకు ప్రాంతంతో పూర్తిగా పరిచయం ఉన్నది అంటూ చెప్తున్నాను. ఖచ్చితంగా గనుల విషయంలో ఉన్నది. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళ ఆధిపత్యం ఉంది కనుక వేరే గనులను దోచుకొని వాళ్ళకు కూడా ఉంటది. ఓబులాపురం గనులు మూసేశారు, అది కోర్టు కేసు నడుస్తుంది, అరెస్ట్ అయ్యారు, దాని మీద అనర్థం పడ్డది, రకరకాలు. ఇప్పుడు రాజకీయాలు లేకుండా అక్కడ సమస్య ఉంటుంది. రాజకీయాలు ఉన్నాయి, ఫ్యాక్షన్ ఉంది. అందుకనే పాలెగాళ్ల రాజ్యం మళ్ళీ వస్తుందా అని నేను అడుగుతున్నాను. గతంలో మన పల్లకి మోసే బోయిలు కదా. ఇప్పుడు వాల్మీకి ఎవరు? గిరిజనుడు. వాల్మీకి బోయి కనుక అక్కడ బోయవాడ ప్రాంతం ఎక్కువ ఉంటదమ్మా. ఆదోని మనకు ఎమ్మెల్యే కూడా మంచి మిత్రుడు. ఇప్పుడు ఎవరు ఆయన పేరు కూడా పాకిస్తాన్ బీజేపీ ఖచ్చితంగా ఉంటదమ్మా, ప్రభావం ఉంటది. ఇది జనార్దన్ రెడ్డి గారికి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో బాగా పలుకుబడి ఉంది. అట్లేం లేదు, ఈ రాజకీయం ప్రభావితం చేస్తుంది. కానీ అనంతపురం జిల్లా మెల్లగా ఫ్యాక్షనిస్ట్ జిల్లా కాకుండా కొంతవరకు ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడుతున్న క్రమంలో ఈ పక్క జస్ట్ 30 కిలోమీటర్ల తేడాలు ఉంటాం మనకు గుంత కలుపున అక్కడికి పోతే. దానికి దీని మధ్యన మాత్రం రేపు పొద్దున అనంతపురం జిల్లాలో కూడా ఇది రేగే అవకాశం ఉంటది. జనార్దన్ రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రభావితం చేసేవాడు కనుక ఆయన ప్రాణానికి ముప్పు వచ్చిందంటే ఆయన కూడా మరి ప్రజలు తీసుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ నాయకుని దాడి చేయొచ్చు రేపు పొద్దున. ఇప్పటికైనా నావతే ప్రభుత్వం కలుపుకోవాలి, గట్టిగా భద్రత. ఈ ఒక ప్రాణం పోయింది, ఇంకా 10 ప్రాణాలు పోకుండా ఈ ఫ్యాక్షనిజం ఆపాల్సిన బాధ్యత ప్రజలది కాదు, పార్టీలది, ప్రభుత్వం అంటున్నారు. ప్రజలది బాధ్యత లేదు. ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు అప్పుడు ప్రభుత్వానికి పోలీసులు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, వీటి ఆధారంగా అపోజిషన్ ఉన్నటువంటి పర్సన్ చూసిన తర్వాత ఎవరు మేలు ఎవరు కావాలనే దాన్ని బట్టి ఓట్లేస్తారు. దాంట్లో ప్రజలు చూస్తూ ఉంటారు. కానీ ఇటువంటి ఘటనలు జరుగుతాయి, ఇటువంటి ఘర్షణలు జరుగుతాయి, లేదంటే బుల్లెట్ గాయాల వల్ల మనుషులు చనిపోతారనేది ముందుగానే ప్రజలకు తెలియదు కదా. ఆఫ్టర్ 30 years చేసిన తర్వాత కానీ ప్రజలు తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జరిగినటువంటి అంశాన్ని బట్టి అక్కడున్నటువంటి గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఒక ప్రాణంతోనే ఆగే విధంగా మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.